కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంటు పరిధిలో 12,000 కోట్ల అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమం చేసినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై వందలాది కేసులు నమోదు చేసిందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నన్ను ఓడించడానికి కుట్ర చేస్తున్నారని బండి ఆరోపించారు. దేశంలో మోదీ కరీంనగర్ లో బీజేపీ గెలవడం ఖాయమంటున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. ఎంపీ ఎలక్షన్ సంబంధించి ప్రచారాలు కరీంనగర్ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఎంపీ బండి సంజయ్ మనతో పాటు ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా కొనసాగుతున్నారు కాబట్టి ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో ఏ విధంగా తిరిగారు, ఎట్లా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఎంపీగా ఉన్నారు. ఒకవైపు ఆ నియోజకవర్గాలలో ఇప్పటికే 7 సెగ్మెంట్లు కూడా యాత్ర చేశారు, ఒకవైపు తిరిగి రావడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి కదా, ఎట్లా ఉంది ప్రజల రెస్పాన్స్, ఏ విధంగా ఉంది? దాదాపు ఎన్నికల షెడ్యూల్ రాకముందే 45 రోజుల పాటు ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రజాహిత యాత్ర పేరుతోని యాత్ర చేసి రావడం జరిగింది. అన్ని మండలాలను, అన్ని మండల కేంద్రాలను, అనేక గ్రామాలను కూడా తిరిగి రావడం జరిగింది. ప్రజాస్పందన చాలా విపరీతంగా ఉంది. ప్రజలు ఆదరించినారు, అభిమానించినారు, స్వాగతించినారు, ప్రోత్సహించే ప్రయత్నం చేసినారు. యువత, మహిళలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. కానీ ప్రజాస్పందన ఆ స్థాయిలో ఉంది కాబట్టే ఈవేళ భారీ మెజార్టీతో గెలిచిన నమ్మకం, విశ్వాసం మాకు ఏర్పడ్డది. 10 ఏళ్ళు ఒకవైపు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, మీరు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు. నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేశారు? వాళ్ళ ఫస్ట్ 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతోని టైం పోయింది. ఇంకా కేవలం 3 సంవత్సరాల పరిధిలోనే దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నేను. నేషనల్ హైవేస్కే దాదాపు 5,000 కోట్ల పైగా తీసుకొచ్చినాం. సిఆర్ఎఫ్ నిధులు కానీ, గ్రామీణ సడక్ యోజన నిధులు కానీ, ఆర్ఓబి కానీ, ఇట్లా శాతం యూనివర్సిటీకి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను నేను తీసుకురావడం జరిగింది. ఏమేమి అభివృద్ధి చేసినో ప్రజలకు స్పష్టంగా వివరించడం జరిగింది. ఇంకా కూడా ఇంటింటి కూడా నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులు రాత్రిపూట కూర్చొని మాట్లాడుకొని ఒక తప్పుడు ప్రచారం బండి సంజయ్ మీద ప్లాన్ ప్రకారం చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దానికి ధీటుగా మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కేటీఆర్ అంటుండే ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటాన్ని కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి, దీన్ని విధంగా కూడా ఇలా కరీంనగర్ ప్రజలు తెలుసు. కేసీఆర్ కొడుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాకున్న దోస్తాను అందరికీ తెలుసు. ఇద్దరు కలిసి ఏ అభ్యర్థులను బీజేపీ బీఆర్ నుంచి ఎవరు ఉండాలి, కాంగ్రెస్ నుంచి ఎవరు ఉండాలి, ఎవరు పెడితే బండి సంజయ్ని ఓడగొట్టచ్చు అని చెప్పి ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి నిర్ణయించుకొని వాళ్ళ పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చిన విషయాన్ని ఇలా కరీంనగర్ ప్రజలంతా చర్చించుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ కుటుంబం వాళ్ళు చేసేదన్నీ ఇతరులుగా నెడతారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య లోపాయక ఒప్పందం ఉంది. కాబట్టి ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు. వాళ్ళిద్దరు ఏం చేసినా కూడా ఇలా ప్రజల మన్ననలు పొందలేరు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి కేసీఆర్ ఇప్పటికే యాత్ర స్టార్ట్ చేశారు. ఇప్పుడు నియోజకవర్గాలు అన్ని కూడా తిరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో అదేమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు కలుగు నుంచి ఎలికేసినట్టు కేసీఆర్ అంటే ఎలికి ఏం చేస్తుంది? ఆకలి లేనప్పుడు బయటకు వచ్చి తిని లోపలికి పోతుంది. కేసీఆర్కి అదే. కేసీఆర్ ఏం చేస్తారంటే ఎన్నికల వచ్చినప్పుడు మాత్రం బయటకు వస్తాడు, ఎన్నికల తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్ పోతాడు. అలారం పెట్టుకుంటాం, ఉదయం లేచి అలారం పెట్టుకుంటాం మనం. కేసీఆర్కి అలారం ఉంటుంది, నోటిఫికేషన్ రాగానే టక్ 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 బయటకు వస్తాడు ఆయన. కాబట్టి కేసీఆర్ పాదయాత్ర చేసినా, బస్సు యాత్ర చేసినా, మోకాల యాత్ర చేసినా, ఏం చేసినా కూడా కేసీఆర్ కుటుంబాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. అందుకే ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుందంటారు? మెజార్టీ స్థానాలు 10-12కు పైగా ఇవాళ సీట్లు గెలవబోతున్నాం. మెజార్టీ స్థానాలు గెలవబోతున్నాం. ఎక్కడ చూసినా ఇవి మోడీ ఎన్నికలు. మోడీ తప్పకుండా దేశానికి ప్రధానమంత్రిగా ఉండాల్సిందే. నాకు ఓటేస్తే నేను పోయి మోడీ గారికి ఓటేస్తా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గాంధీ కుటుంబానికి ఓటేస్తాడు, రాహుల్ గాంధీకి ఓటేస్తారు. బీఆర్ఎస్ ఓటేస్తే కేసీఆర్కి ఇస్తారు. దేశభక్తుడు ఎవరు, దేశం గురించి ఆలోచించే వ్యక్తి ఎవరో ప్రజలు ఆలోచించుకొని ఇలా నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది పరిస్థితి. ఒకవైపు ఇప్పటివరకు చూసుకుంటే బీజేపీ 7 నియోజకవర్గాల్లో నేను తిరగడం జరిగింది. ప్రజా ఆదరణ నాకు అధికంగా ఉంది. మళ్ళీ ఎంపీగా నేనే గెలుస్తాను. ఒకవైపు ఆ 7 నియోజకవర్గాల్లో అభివృద్ధి దిశగా ముందరికి పోతానని బండి సంజయ్ మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో కలిసి రవీందర్, మహా న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.